पियो पानी पानी। रश्मि Yes. Come on, Chaudhary, come on. almost there. Come on. Yes. నెక్స్ట్ నేను పంపుతున్నాను రష్మి. ఈ టాస్క్ లో సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతావా? నువ్వు స్విమ్మర్ కదా? అయ్యో స్విమ్ చేసుకుంటూ ఈదుకుంటూ ఎక్కే నిచ్చెనలన్నీ 100% వెళ్తావు. వెళ్ళి లాగలన్నీ తెచ్చేనా 10 నిమిషాల లోపల. ఓకే, సేఫ్ జోన్ లో నేను పంపిస్తాను. కమా. ఓకే, థాంక్యూ. ఆల్ ది బెస్ట్. బాగా ప్రెషర్ పెరుగుతుంది, బట్ నేను ఈరోజు కొంచెం చిల్డ్ అవుట్గానే ఉన్నాను. ఎందుకంటే టాప్ 6కి వచ్చేసాను, ఓకే. కానీ మిగతా వాళ్ళ అమ్మాయి చాలా 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 బాగా పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళు కంపేర్ చేస్తే నేను అట్లీస్ట్ ఒక 2 స్టెప్స్ కిందే ఉన్నాను. Your time starts now. What a pose, like Kung Fu Panda. One more step, Rashmi. Pull it out with the other hand. Yes. Good one. One minute 25 seconds లో ఫస్ట్ ఫ్లాగ్ తీసింది. గుడ్ జాబ్. రైట్ హ్యాండ్, అది రైట్ హ్యాండ్ ఇంకా ఎక్స్టెండ్ అవ్వు. ఎస్, తీసే అక్కడే ఫ్లాగ్ తీసే. No, she has to transfer to that. గుడ్ వన్. సెకండ్ ఫ్లాగ్ ఇన్ 3 minutes 20 seconds. రష్మి, గుడ్ above average timing. Come on, don't waste time. Go. Give up, Matnar. Rashmi, put your left leg on the lower rung, yeah. It'll be easier for you to take out the upper wala. దగ్గరికి వచ్చినప్పుడు పట్టుకో. అరే come on. Good job. Eight minutes అయిపోయినాయి రష్మి, ఫాస్ట్ చేయాలి. సర్జీ, మీ ఐడియా ఏం వాడలేదు సర్జీ. వాడింది ఇప్పుడు. ఏది ఇంచేప అయితే అట్ట. అమ్మాయి చాలా ఇబ్బంది పడుతూ చేస్తుంది టాస్క్. నేను అంతే ఇబ్బంది పడ్డా. Yes, thank you. Come on, next. Yes, Rashmi, just stretch out like that, yeah. దగ్గరికి వచ్చినప్పుడు పట్టుకో. Just keep your hands stretched out. వెళ్ళాలి. అయ్యో, కానీ ఆ ఫ్లాగ్ కౌంట్ అవ్వదు కదా, అట్లా మరి చేస్తే కౌంట్ అవుదా? ఆ నిచ్చెన మీదకి వెళ్తేనే కౌంట్ చేస్తాను రష్మి. Yes, come on. To unlock her legs, but at least. Yes. Come on, Rashmi. She can't go up now. Rashmi, pull yourself up. Come on, good job. Come on.
Yes. Stretch out your hand. Yes. I can't. I can't. I can't. రష్మి 11 minutes 17 seconds లో 4 flags తీసావు. ఆల్మోస్ట్ 5th ఫ్లాగ్ దాకా వెళ్ళావు, నిచ్చెన కూడా పట్టుకున్నావు. కానీ వెరైటీగా వింతగా ఏలాడి డొల్లుకుంటూ పడ్డావు కింద. ఎందుకు అలాగా? అక్కడ నేను నిజంగా ఒక టర్టిల్ బేబీ అండ్ టార్జన్ బేబీలా ఉన్నాను. నన్ను ఎక్కలా తీస్తున్నాను, తెస్తున్నాను. అంటే నాకు ఎలా వచ్చినా ఏమొచ్చినా చేశాను అంతే. ఏం స్ట్రాటజీ అక్కడ వెళ్ళాక పనికి రాలేదు. నేను సోనియా టెక్నిక్ వాడుతూ పైకి వెళ్తానని అనుకున్నా, కానీ నేను ప్రతిసారి కాలు లోపల పెట్టేటప్పటికి ఇట్ వాస్ గెటింగ్ బ్లాక్డ్. అండ్ ఆబ్వియస్లీ ఐ మీన్ ఇవన్నీ మన సేఫ్టీకే పెట్టారు, కానీ ఆల్ దీ సేఫ్టీ ప్యాడ్స్ అవన్నీ కొంచెం డిసడ్వాంటేజ్ ఉంటుంది అక్కడ పైన. ఎందుకంటే లేకపోతే ఇంకా చేతులు మొత్తం కొట్టుకుపోతాయి. అవును అవును, అందుకే సో ఐఎమ్ నాట్ కంప్లైనింగ్. అంటే దిస్ ఇస్ స్లైట్లీ డిసడ్వాంటేజ్. నేను సోనియా టెక్నిక్ వాడతాను అనుకున్నా, కానీ ప్రతిసారి నేను అది పెట్టేటప్పుడు నా నెక్ కూడా పైకి వచ్చేది అటు నుంచి. వింతగా తల ఇలా పెట్టి మధ్యలో నిచ్చెనలోంచి వెళ్ళిపోదాం అనుకుంది, వెనక సేఫ్టీ రోడ్డు ఏమయ్యేదు. సో వింతగా పర్ఫామ్ చేసావు, చాలా వెరైటీగా పర్ఫామ్ చేసావు. అలా కూడా చేయొచ్చని మాకు చెప్పావు. బట్ వడవా టాస్క్ మొత్తం అయితే ఫినిష్ చేయలేదు. బట్ 4 ఫ్లాగ్స్ తీసావు 11 minutes 17 seconds లో. సో లెట్స్ సీ నువ్వే పొజిషన్లో ఉంటావో. గుడ్ జాబ్, గుడ్ ట్రై, ఆల్ ది బెస్ట్. విద్యా, కమ్ ఆన్, ద లాస్ట్ బట్ హోప్ఫుల్లీ ద బెస్ట్ పర్ఫార్మర్ టుడే. నీకున్న బెస్ట్ టైం 7 minutes 15 seconds. 7 minutes 15 seconds. సోనియా టైం 5 ఫ్లాగులు సక్సెస్ఫుల్గా తీసింది. అండ్ చిన్న ఐడియా కూడా ఇచ్చింది మీ అందరికీ. సో నువ్వు ఐడియా ఫాలో అవుతావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాజ్ యూజువల్ ఐ సే దట్ అక్కడికి వెళ్తే కానీ తెలియదు, బట్ దట్స్ అన్ యూ కెనాట్ బీట్ దట్ టైమ్, దట్స్ ద షార్టెస్ట్. ఎందుకు? నో, అది చాలా టఫ్. 100% కొట్టచ్చు. ఇంకా అమ్మాయి నేను చెప్పేది అమ్మాయి ఇలా కూర్చొని వెళ్ళింది, అది ఐడియా అనుకుంటున్నా. అలా కాకుండా స్ట్రైట్ అవే ఎక్కేస్తే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళొచ్చు. సోనియా డిడ్ ఇట్ వెరీ వెల్. ఐ విల్ ట్రై అండ్ డు దట్. అట్లా కానీ ఆ టైం నువ్వు డెఫినెట్ గా బీట్ చేస్తావు, బీట్ చేయాలి. బీట్ చేయొచ్చు విద్య. సో ద టైం నువ్వు పెట్టుకోవాలి, నువ్వు మనసులో పెట్టుకోవాల్సిన టైం 7 minutes 15 seconds. నువ్వు రష్మి లాగా ఉయ్యాలి ఊగద్దు. సో యు రెడీ? లెట్స్ గో విద్యా, లెట్స్ సీ యువర్ టైమింగ్. కమ్ ఆన్. బెస్ట్ విద్యా. థాంక్ యూ. ఏమో నేను చేయలేను అనిపిస్తుంది చూస్తుంటే. ఫీలింగ్ వెరీ వీక్, చాలా బాడీ పెయిన్స్ ఉన్నాయి. సో అదంతా చూస్తే ఇంత టఫ్ టాస్క్ నేను చేయగలనా అన్న డౌట్ నాకుంది. Your time is 7 minutes 15 seconds. Target దానికంటే ముందు ఫినిష్ చేయాలి విద్యా. Come on, your time starts now. Yes. Yes. అక్కడ నుంచే ట్రై చేసే సెకండ్ దానికి. 38 seconds లో ఫస్ట్ ఫ్లాగ్ తీసావు విద్య. వెరీ గుడ్ టైం. కమాన్ కమాన్, ఇదే స్పీడ్ కంటిన్యూ చేయ విద్య. Yes, good speed, very good speed Vidya. Come on, go, go, go. నీ హ్యాండ్స్ స్ట్రెచ్ చేయి విద్య. నువ్వు కూర్చున్నావు, నువ్వేం కింద పడిపోవు. సోనియా, నీదే బెస్ట్ టైం ఇప్పటికి 7 minutes 15 seconds. నీ టైం కంటే ముందు చేస్తుంది అంటావా విద్య? స్టార్ట్ ఆఫ్ చేసిన స్పీడ్ చూస్తే డెఫినెట్ గా కొడుతుంది అనిపించింది, కానీ ఇప్పుడు కొంచెం డౌన్ అయింది. పికప్ ఇంకా చేయొచ్చు. విద్య కమాన్ కమాన్, స్పీడ్ తగ్గిందమ్మా. కమాన్. yes యా అలాగే స్ట్రెచ్ చేసి yes
విద్య ఏమైంది? I gave up because basically strength, I couldn't feel that strength in my arms. And చాలా సేపు వెయిట్ చేశాను. థర్డ్ ల్యాడర్ రావడం చాలా టైం పట్టింది. థర్డ్ లీటర్ రాదు విద్య, మీరే అంటే I was అది మీ దగ్గరికి రాదు, మీరే స్ట్రెచ్ చేసి పట్టుకోవాలి. మాక్సిమం స్ట్రెచ్ సోనియా చేసిన చూడు, రమ్య చేసిన చూడు అలాగా. రైట్, బట్ ప్రాబ్లం ఏంటంటే నేను బిఫోర్ ఐ కుడ్ గెట్ హోల్డ్ ఆఫ్ ఇట్ ఐ సెడ్ గివ్ అప్. సో మేబీ గివ్ అప్ అని చెప్పి వదిలేసాక టైం కట్ చేసి విద్యాన్ని కిందకి తీసుకురావడం జరిగింది. బట్ విద్యా నీ నుంచి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నువ్వు టైం లేట్ అయినా సరే టాస్క్ మొత్తం ఫినిష్ చేస్తావు అనుకున్నా. 100% ఇక్కడ వాళ్ళందరూ కాన్ఫిడెన్స్ ఏంటంటే నువ్వు అట్లీస్ట్ టాస్క్ ఫినిష్ చేస్తావని. కానీ మా నమ్మకాన్ని వమ్ము చేసావు, డిసప్పాయింట్ చేసావు. నీకు టైం కూడా చెప్పను, ఎందుకంటే 2 ఫ్లాగుల తర్వాత నువ్వు యూ జస్ట్ గివ్ అప్. సో ఈ రోజు టాస్క్ ఫినిష్ చేసింది ఓన్లీ సోనియా అండ్ రమ్య. సో చెప్తాను మీరు ఏ జోన్లో ఉన్నారో, ఏం జరగబోతుందో. ఐ టెల్ యూ, ప్లీజ్ గో బ్యాక్. థ్యాంక్ యూ. ఓకే గర్ల్స్, సో మన ఆకాశంలో ఉయ్యాల టాస్క్ అలా ఫినిష్ చేశారు అందరూ. బాగుంది. ప్రశాంతి ఏమో సేఫ్ జోన్లో ఉంది కాబట్టి పాపం పని ఏమి లేకుండా ఇందాక నుంచి మీ అందరిని చూస్తూ ఎంటర్టైన్ అవుతుంది. ప్లస్ సజెషన్స్ ఇచ్చింది ఇక్కడ నుంచి. వెరీ గుడ్ జాబ్ ప్రశాంతి. ప్రశాంతికి చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. నువ్వు పెద్ద పని చేయలేదు కాబట్టి ఈరోజు నీకు చిన్న పని ఇస్తాను ప్రశాంతి, కాసేపు ఆగు, వెయిట్ చేయి. సో మీ రిజల్ట్స్కి వస్తే ఈరోజు మన టాస్క్లో బెస్ట్ పర్ఫార్మెన్స్, స్టార్ పర్ఫార్మెన్స్ సోనియా, గుడ్, కీప్ ఇట్ అప్. బాటమ్ 2 ఈరోజు టాస్క్లో బాటమ్ 2 వచ్చేసి అభి అండ్ విద్య. సో మీరిద్దరు ఇక్కడికి రండి. ఇద్దరు స్ట్రాంగ్ కాంపిటీటర్స్, ఇద్దరు మంచి జోష్తో, మంచి స్పీడ్తో, మంచి ఎనర్జీతో, మంచి కాన్సన్ట్రేషన్తో, మంచి సక్సెస్ రేట్తో మన ఐడియా సూపర్ స్టంట్స్ అన్ని చేస్తూ వచ్చారు. కానీ రాను స్టంట్స్ డిఫికల్ట్ అయినాయి అండ్ ఎనర్జీలు తగ్గినాయి అండ్ ఫిజికల్గా కూడా వీక్ అయ్యారు. సో అంత స్ట్రెస్ పడింది. ఆబ్వియస్గా చెప్తానే ఉన్నాను నేను, ఐడియా సూపర్లో లాస్ట్కి వెళ్ళాలంటే మీకు చాలా దమ్ము, ధైర్యం ప్లస్ ఎనర్జీ అన్నీ కావాలని. ఇద్దరు ఫస్ట్ టైం బాటమ్ 2లోకి వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది విద్య ఈ ఫీలింగ్? నీకు ఎప్పుడు ఇంత మునుపు వేరే వాళ్ళు చూసావు, ఎలిమినేట్ చేసావు, డ్రామా చూసావు, కానీ ఎప్పుడు నువ్వు బాటమ్ 2లో స్వయంగా రాలేదు. సో నువ్వు ఫస్ట్ టైం బాటమ్ 2లో వచ్చినందుకు నీకు ఎలా అనిపిస్తుంది? సో ఐమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. ఎప్పుడు అనుకోలేదు అసలు బాటమ్ 2లో వస్తానని. బట్ మేబీ ఫిజికలీ వీఆర్ గెటింగ్ వీకర్ డే బై డే ఈ టాస్క్ చేసి టుడే ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ అక్కడికి వెళ్ళిన తర్వాత మై బాడీ వాజ్ నాట్ పర్మిటింగ్ మీ టు గో ఫర్ ద నెక్స్ట్ థింగ్. దట్స్ వై ఐ సెడ్ గివ్ అప్. సో అభి నువ్వు కూడా ఫస్ట్ టైం బాటమ్ 2లోకి వచ్చావు, నీకు ఎలా అనిపిస్తుంది? ఏదైనా ఒక రోజు వెళ్ళాలి, ఎవరికైనా ఒక్కరికే ఫస్ట్ ప్రైజ్ అనేది వస్తుంది. సో స్పోర్టివ్గా తీసుకుంటున్నాను. బట్ ఈ టాస్క్ చేయలేకపోయింది, మై హెల్త్ దిన్ సపోర్ట్ మీ. బట్ దట్స్ నాట్ ద రీజన్. బట్ ఐ వుడ్ హ్యావ్ బీన్ డన్ గుడ్ మోర్ దెన్ దిస్ అని చాలా బాధపడుతున్నాను అని చెప్పను. బికాస్ ఐ ఆల్వేస్ టేక్ ఆల్ ది థింగ్స్ స్పోర్టివ్. ఐ ఫీల్ లిటిల్ బ్యాడ్. సో మీ ఇద్దరిలో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, ఈ ఎలిమినేషన్ రౌండ్ తర్వాత మీ ఇద్దరిలో ఒక్కళ్ళే ఉంటారు, ఇక్కడ ఒక్కళ్ళు ఎలిమినేట్ అవ్వచ్చు. సో గర్ల్స్, మీకు గుర్తుంది లాస్ట్ ఎలిమినేషన్ ఎపిసోడ్లో ఐస్ మీద పడుకొని ఆ జర్రులు మీ ఒంటి మీద పాకుతున్న ఎపిసోడ్లో నేను చెప్పాను అందరికంటే ఎక్కువ టైం ఎవరు ఉంటారో వాళ్ళకి బోనస్ ఇస్తానని. ఆ రౌండ్లో 4 ఉన్నారు అందరికంటే ఎక్కువ టైం. దట్ ఈస్ విద్య, అభి, ప్రశాంతి అండ్ రమ్య. వీళ్ళు 4 5 minutes ఉన్నారు. సో ఈ టాస్క్కి నేను ఇచ్చే బంపర్ ఆఫర్ ఏంటంటే, అందరికంటే ఎక్కువసేపు ఎవరైతే ఉండగలుగుతారో, టాప్ పర్ఫార్మర్ ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళు కనుక ఈ ఎపిసోడ్ తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చే ఎపిసోడ్లో ఎప్పుడైనా ఎలిమినేషన్లో ఇరుక్కుంటే బోనస్ ఇస్తాను వాళ్ళకి. మీ 4లో ఒక్కళ్ళకి మాత్రమే బోనస్ వస్తుంది. ఇది నేను మీకు ఇస్తున్న బోనస్. కానీ ఈ బోనస్ ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఎలిమినేషన్లో ఉన్నారు, బాటమ్ 2లో ఉన్నారు, వీళ్ళు ఎలిమినేషన్ జరుగుతుంది. సో ఈ బోనస్ ఏంటి అనేది ఎలిమినేషన్ అయిపోయాక వీళ్ళిద్దరిలో ఒకరిని మీరు ఎలిమినేట్ చేశాక చెప్తాను. అండ్ ప్రశాంతి, నువ్వు ఇందాక నుంచి ఖాళీగా ఉన్నావు కాబట్టి ఈ టాస్క్లో పెద్ద నీకు ఇక్కడ నుంచి అరిసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం తప్ప ఫిజికల్గా నువ్వేం స్ట్రెయిన్ అవ్వలేదు కాబట్టి ఈ పని నీకు అప్ చెప్తాను. ఈ బోనస్ నీకు ఇస్తాను, కానీ నేను చెప్పినప్పుడు మాత్రం ఓపెన్ చేయి. నేను చెప్తాను ఎప్పుడు ఓపెన్ చేయాలో అప్పుడే ఓపెన్ చేయి. దిస్ ఇస్ ద బోనస్. కమింగ్ బ్యాక్ టు ద ఎలిమినేషన్, ఓటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఆర్డర్లో వెళ్దాం. ఇటు నుంచి ప్రశాంతి, నువ్వు చెప్పు, వీళ్ళిద్దరిని ఎవరిని ఎలిమినేట్ చేస్తావు, ఎందుకు చేస్తావు? విద్యాన్ని నేను అవుట్ చేద్దాం. విద్యాన్ని అవుట్ చేస్తున్నావు, ఎందుకు? అంటే ఈ రోజు టాస్క్ చూస్తే అభికి ఒంట్లో బాగాలేకపోయినా కానీ చాలా బాగా చేసింది. విద్య చేయగలుగుతుంది కానీ చేయలేకపోయింది. ఓన్లీ ఈ బేసిస్ పైన నేను విద్యాన్ని అవుట్ చేద్దాం. మీ ఇద్దరిలో యాక్చువల్గా విద్య మీద ఎక్కువ హోప్స్ ఉన్నాయి ప్రశాంతికి, కానీ విద్య డిసప్పాయింట్ చేసింది కాబట్టి కేవలం ఈ రోజు టాస్క్ చూసి నిన్ను ఎలిమినేట్ చేస్తా ఉంటుంది ప్రశాంతి. మనకి ఇంకా 3 ఓట్లు ఉన్నాయి. సోనియా, నీ ఓటు? ఐ థింక్ సేమ్ రీజన్ సేమ్ ఓట్.
విద్య అందుకనే బికాస్ తను చేయగలిగింది. ఐ మీన్ చేయగలిగేదేమో కానీ చేయలేదు. గివ్ అప్ అని చేతులు ఎత్తేసిన తర్వాత మళ్ళీ పట్టుకుని స్టార్ట్ చేసింది. షీ కుడ్ ఈజీలీ ఫినిష్ ద థర్డ్. సో విద్య నువ్వు ఇంకొంచెం ఆలోచించి ఇంకొంచెం పుష్ చేస్తే కనుక చెప్పకుండా ఉండాల్సింది. తను డెఫినెట్ గా థర్డ్ ఫ్లాగ్ ఉంటే కనుక నువ్వు ఫినిష్ చేసేదాను అనే నమ్మకం నాకు ఉంది, వాళ్ళకు కూడా ఉంది. కానీ నువ్వు అది నిలబెట్టుకోలేదు. సో మనకి 4 ఓట్లు 2 ఆల్రెడీ అగేన్స్ట్ గా నీకు పడ్డాయి. ఇంకొక ఓటు నీకు పడినా అగేన్స్ట్ గా నువ్వు ఎలిమినేట్ అయిపోతావు విద్య. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద థర్డ్ ఓట్, రష్మి. నేను వచ్చి అభిని ఓట్అవుట్ చేస్తాను. మీరు అంటారు కదా ద ఐడియా సూపర్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఉండాలని. నేను వేరే వాళ్ళు కంపేర్ చేయట్లేదు, బట్ విద్య ఇస్ 100 times better than I am. ఈ రోజు వచ్చి ఇట్ వాజ్ హర్ బ్యాడ్ డే అంతే. షీ డిజర్వ్స్ వన్ మోర్ ఛాన్స్ అండ్ ఆల్సో అ పర్సనల్ రీజన్. షీ's a very very good friend of mine. So I'll be voting out అభి. సో ఉన్న 3 ఓట్లలో 2 ఏమో నీకు అగేన్స్ట్గా పడ్డాయి. ఎందుకంటే నువ్వు ఇంకా చేయగలుగుతావు కానీ చేయలేదని. రష్మి మాత్రం నీకు సపోర్ట్గా ఓటేసింది, ఎందుకంటే నువ్వు చేయగలవు అని తెలుసు. ఈ రోజు మాత్రమే చేయలేదు, ఫ్యూచర్లో చేస్తావు, పాస్ట్లో చేసావు అని అంటుంది రష్మి. సో లాస్ట్ ఓట్ ఆఫ్ ద డే, ద డిసైడింగ్ ఓట్. ఇఫ్ విద్య ఎలిమినేట్ అవుతుందో అభి ఎలిమినేట్ అవుతుందో లాస్ట్ ఓట్లో డిసైడ్ అవుతుంది రమ్య ఓట్. రమ్య, నువ్వు చెప్పు ఎవరిని ఎలిమినేట్ చేస్తావు? విద్యాను ఓట్అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అభి తనకి బాగోపోయినా తను అట్లీస్ట్ 2 flags 1 minute-లో 1 minute 30 seconds అందులో తీసింది. సో విద్య ట్రై చేయొచ్చు. సో 4 ఓట్లలో 3 ఓట్లు విద్య నీకు అగేన్స్ట్గా పడ్డాయి. యు ఆర్ బీయింగ్ ఎలిమినేటెడ్. రీజన్ ఏంటంటే నువ్వు ఇంకా బాగా పర్ఫామ్ చేయగలవు కానీ చెయ్యలేదు, డిసప్పాయింట్ చేసావు అనేది. అది నా ఫీలింగ్ కూడా. కానీ విద్య ఎగ్జాక్ట్ రీజన్ ఏదైనా ఉందా నువ్వు ఈరోజు పర్ఫామ్ చేయలేకపోవడానికి? నథింగ్. అంటే నాకు ఒంట్లో బాగాలేదని చెప్పడానికి ఏం లేదు, ఏం అవ్వలేదు. బట్ ఫిజికలీ లోపల ఇంటర్నల్లీ there is no energy left for all the tasks that we have done. So that's one of the reason exactly. Second ladder పైన వెళ్ళిన తర్వాత my hands gave up totally. They were feeling numb. So I could not do it further. That was the only reason. And I'm really sorry to disappoint you guys. సో అభి, ఈరోజు జరిగిన ఎలిమినేషన్లో నువ్వు ఎలిమినేట్ అవ్వలేదు, నువ్వు సేఫ్గా ఉన్నావు. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ పొజిషన్. కంగ్రాచులేషన్స్. విద్య, హౌ వాజ్ ఇట్ బీయింగ్ ఆన్ ద షో? నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వీళ్ళందరికీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? మన ఈటీవీ ఐడియా సూపర్ ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా బిఫోర్ యూ గో? I really want to thank ETV for coming up with such a great format. ఇన్నాళ్ళు వీళ్ళతో గడిపాను అండ్ వీళ్ళందరితో మంచి ఫ్రెండ్షిప్ చేసుకొని ఐ నెవర్ థాట్ దట్ ఇంత మంచిగా కలిసిమెలిసి ఉంటామని. I've left my family, my kid, and I came here, but not a single second they made me feel like, I left my home and came here. So, okay, it was a good time for me, whatever time I've spent here, and you are an amazing host. Thank you. Doing a great job. It was great having you also, Vidya. So, వెళ్ళే ముందు లాస్ట్ వీళ్ళకి నేను బోనస్ ఇస్తాను. సో ఆ బోనస్ ఏంటో కూడా చూసి వాళ్ళని కంగ్రాచులేట్ చేసి వెళ్ళు. సో ప్రశాంతి, ఆ బోనస్ ఏంటో ఒకసారి ఓపెన్ చేయమ్మా. ఈరోజు బంపర్ ఆఫర్ మీ అందరికీ ఏంటంటే బోనస్ రూపంలో ఎలిమినేషన్ లేదు. I swear I can't ask for anything else more than this. So, I think my new year rock. Ask for easier tasks. ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు విద్య. No words. నిజంగా నేను చాలా 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 ఫీల్ అయ్యాను. నాకు ఈ షో రష్మి knows how emotionally I am.
ఇటువంటి కాంపిటీషన్స్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వన్స్ యూ గెట్ ఇమోషనలీ అటాచ్డ్ ఇట్ రియలీ హర్ట్స్ అండ్ ఇట్ వాస్ రియలీ హర్టింగ్ మీ విచ్ ఐ డెంట్ వాంటెడ్ టు టెల్. నౌ ఐఎమ్ సో హ్యాపీ సీరియస్లీ ఫర్ గివింగ్ దిస్ సెకండ్ ఛాన్స్. Thanks, Idea. You deserve it. Thanks, super. Thanks, You deserve it. I goofed up today. ఈ రోజు విద్యాకి అభికి ఇద్దరికి ఇంకో ఛాన్స్ దొరికింది. అండ్ మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఇక నుంచి సేఫ్ జోన్లో ఉండడం చాలా చాలా కష్టం. టాస్క్లు పిచ్చెక్కిపోతాయి ఇక్కడ నుంచి. సో మీలో టఫెస్ట్ వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతారు. ఈ ఐడియా సూపర్, ఇంకా చాలా థ్రిల్లింగ్ అవ్వబోతుంది. ఆడియన్స్ మీరు చూస్తూనే ఉన్నారు టాస్క్ తర్వాత టాస్క్ ఎంత థ్రిల్లింగ్గా ఉందో. అండ్ వీళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. గెట్ రెడీ టు సే గర్ల్స్ సూపర్. ఈ ఎపిసోడ్లో మీ అందరికి ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాను. మీ 6 కలిసి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు. ఆ సెలెక్ట్ చేసిన అమ్మాయికి నేను డబుల్ బంపర్ ఆఫర్ ఇస్తాను. సో బంపర్ ఆఫర్ పార్ట్ 1 ఏంటంటే అమ్మాయి టాస్క్ చేయాల్సిన అవసరం లేదు. బంపర్ ఆఫర్ పార్ట్ 2 ఏంటంటే ఆ అమ్మాయి డైరెక్ట్గా డేంజర్ జోన్లో పడుతుంది. భయంగా ఉంది. భయం లేదేం లేదు. నా రావట్లేదు బుల్లెట్ అసలు.